బేబీ నిద్రపోతుందండి. నాకైతే 60 మినిట్స్ టైమర్ దొరికింది. ఈ 1 అవర్ లో ఎన్ని పనులు పూర్తి చేయొచ్చో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్డర్ చేసుకున్న గ్రాసరీస్ అయితే వచ్చేసినాయి. సో ఈ గ్రాసరీ బ్యాగ్స్ అన్ని కూడా లోపలికి తీసుకొని వచ్చేసాను. అండ్ ఒక గంట టైం అంటే ఇట్స్ ఎ బిగ్ థింగ్ నాకు. కానీ మామ్స్ అందరికి తెలుసు, మనం ప్లాన్ చేసుకుంది ఒకటి, రియాలిటీ ఇంకొకటి ఉంటుంది. గ్రాసరీ బ్యాగ్స్ అలా లోపలికి తీసుకొచ్చానో లేదో ఇంకా అంతేనండి, బేబీ లేచిపోయింది. ఇంకా ఇంటి పని, క్లీనింగ్ పని, ఇంకా ప్రేయర్ మీటింగ్ కి కావాల్సినవన్నీ కూడా అన్ని పక్కన పెట్టేసి ఇంకా పరిగెట్టుకుంటా వెళ్ళి బేబీని చూసుకోవాల్సి వచ్చిందనమాట. రిపీట్ అగైన్, బేబీని పడుకోబెట్టడం, స్వింగ్ చేయడం, రాక్ చేయడం, ఇవన్నీ కూడా ప్రతిరోజు చేసే పనులు మళ్ళీ అగైన్ అండ్ అగైన్. ఎంత చేసినా పడుకోవట్లేదండి. ఇంతకీ నా టైమర్ కూడా రింగ్ అయిపోయింది. 60 మినిట్స్ అలా అయిపోయింది. ఇంతకీ గంటలో ఏం అచీవ్ చేశాను అంటే బేబీని పడుకోబెట్టడానికి ట్రై చేశాను, మా బేబీని హ్యాపీగా ఉంచాను, అంతే చేయగలిగాను. ఇంతలో ఎమిలీ అయితే స్కూల్ నుంచి వచ్చేసింది అనమాట. ఇంకా గబగబా రెడీ అయిపోయి బేబీని చూసుకుంటానని చెప్పింది. ఎంత ప్రేమగా బాధ్యతగా తన చెల్లిని చూసుకుంటుందో నేను చెప్పలేనండి. నాకు అవసరం ఉన్నప్పుడల్లా తను ఫస్ట్ ఉంటది అనమాట. తను ఉండడం వల్ల నేను చాలా అచీవ్ చేయగలుగుతున్నాను. ఎమిలీ అలా బేబీని చూసుకుంటుంది, నేనేమో పరిగెట్టుకుంటా కిందకి కిచెన్ లోకి వెళ్ళిపోయాను. కిచెన్ క్లీన్ చేసుకున్నాను, గ్రోసరీస్ అన్ని సర్దుకున్నాను, లివింగ్ ఏరియా అంతా క్లీన్ చేశాను. మా ప్రేయర్ మీటింగ్ వచ్చే గెస్ట్లు ఎప్పుడన్నా రావచ్చు. సో నేనైతే టైం మన కోసం ఆగదు కదండి, రన్ అయిపోతా ఉంది. ఇంకా టైం తో పాటు పరిగెడుతూ పని చేస్తున్నాను అనమాట. 70 to 80% పని అయిపోయిన తర్వాత నేను ఎమిలీ ఓకే వి డిజర్వ్ ఎ ట్రీట్ అనుకున్నాము. సో వీ హ్యాడ్ ఐస్ క్రీమ్. అసలు ఈ వీడియోలో కనిపించని పనులు ఇంకా చాలా చాలా ఉన్నాయన్నమాట. లైక్ బాత్రూమ్ క్లీనింగ్, ఫ్లోర్ క్లీనింగ్, మాప్ చేయడం, డైనింగ్ ఏరియా అంతా సర్దడం, క్లీన్ చేయడం, ఇవన్నీ కూడా నేను రికార్డ్ చేసే అంత టైం అయితే నాకు దొరకలేదు. ఎందుకంటే మన గెస్ట్లు ఎప్పుడన్నా వచ్చేస్తారు. సో టాస్క్ ఆఫ్టర్ టాస్క్ పని చేసుకుంటా పరిగెడతా ఉన్నాను అనమాట. ప్రతి థర్స్డే కూడా ప్రేయర్ మీటింగ్ మొదలయ్యే టైం కి ఇదండి నా రొటీన్.